నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. రెడ్ బుక్లో ఇప్పటివరకు అయింది 3 పేజీలే, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. టార్గెట్ రెడీగానే ఉంది, ఏం బాధపడద్దు అని చెప్పేసి లోకేష్ చెప్పినట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను. సో ఎందుకు అలాగ పెట్టాను అని అంటే కనుక, నారా లోకేష్ ఏ పర్యటనకు వెళ్ళినా, ఎక్కడ సమావేశాలకి సభలకి వెళ్ళినా కానీ కార్యకర్తల నుంచి కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజల నుంచి కావచ్చు ఎదురవుతున్న ప్రశ్న రెడ్ బుక్ ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. ఎందుకని అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవినీతి అక్రమాలకి పాల్పడిన వాళ్ళని, ప్రజల మీద దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యానికి పాల్పడిన వైసీపీ నాయకులు, కార్యకర్తల పేర్లన్నీ కూడా రెడ్ బుక్లో రాసుంచాము. అలాగే అధికారులు ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వాళ్ళ పేర్లు కూడా రెడ్ బుక్లో ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్ష వేస్తాము, చట్టం ముందు నిలబెడతాము అని చెప్పేసి లోకేష్ తన పాదయాత్ర యువగళంలో నొక్కి మరీ వక్కాణించారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తోంది. కాబట్టి రెడ్ బుక్ ఏమైంది, రెడ్ బుక్ వ్యవహారం ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి లోకేష్కి అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి, ఇటు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి ప్రశ్నలు ఎదురవటం పరిపాటిగా మారిపోయింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పర్యటిస్తున్నప్పుడే కాదు, విదేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా లోకేష్కి ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. మొన్న ఈ మధ్యనే లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ కొడాలి నానిని ఎప్పుడు జైలుకు పంపించేది, రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ చేసేది కొడాలి నాని విషయంలో అని చెప్పేసి ప్రశ్నించారు లోకేష్ని. అప్పుడు లోకేష్, కొడాలి నానిని త్వరలోనే జైలుకు పంపిస్తాం, ఏం బాధపడద్దు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అవినీతి కార్యక్రమాలు చేశారో, అక్రమాలకు పాల్పడ్డారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు అని చెప్పారు. అలా చెప్పారో లేదో, లోకేష్ ఇండియాకి తిరిగి వచ్చారో లేదో, కొడాలి నాని విషయంలో ఒక డెవలప్మెంట్ కనిపించింది. కొడాలి నానికి అనుచరుడైన వినోద్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోనసాని వినోద్ అనుకుంటా అతని పేరు, కంప్లీట్ నేమ్. సో అతన్ని అరెస్ట్ చేశారు క్రికెట్ బెట్టింగులకు సంబంధించిన విషయంలో. అంటే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా, కొడాలి నాని మంత్రి కాకపోయినా, కనీసం ఎమ్మెల్యే కూడా కాకపోయినా, ఇంకా అతను బెట్టింగులు అనేవి, క్రికెట్ బెట్టింగులు అనేవి నడిపిస్తున్నాడు, పేకాట శిబిరాలు నడిపిస్తున్నాడు అని అంటే ఎంత ధైర్యం ఉండాలి అని చెప్పేసి కూడా సామాన్య ప్రజలంతా మాట్లాడుకుంటున్నారు. అయితే కొడాలి నాని మీద అంత టార్గెట్ పెట్టకపోవడానికి, ఇప్పటివరకు ఉపేక్షించడానికి కారణం ఏంటంటే అతని హెల్త్ ఇష్యూస్. సో ఇప్పుడు అతను హెల్త్ ఇష్యూస్ నుంచి బయటపడ్డాను, ఇక మీదట ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్గా తిరుగుతాను, అటు తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తాను అని చెప్పేసి మొన్న ఈ మధ్య ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇక ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా రెడీ అయిపోవచ్చు అనుకున్నారు ఏమో. ఇప్పుడు కొడాలి నానిని టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ అండ్ రెడ్ బుక్. సో ఇక జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే, ఇప్పటి వరకు రెడ్ బుక్ ఎవరి మీద పనిచేసింది అని అంటే తక్కువ మంది మీదే పనిచేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే వల్లభనేని వంశీ ఒకళ్ళు, బోరుగడ్డ అనిల్ ఒకళ్ళు, వర్రా రవీందర్ రెడ్డి ఒకళ్ళు, జోగి రమేష్ ఒకళ్ళు, అలాగే మొన్న చూసుకుంటే భాస్కర్ రెడ్డి ఒకళ్ళు, ఇప్పుడు తాజాగా అర్జున్ రెడ్డి. ఇతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తారు. ఇప్పుడు ఆయన మీద లుకౌట్ నోటీసులు కూడా ఉన్నాయి. ఆయన ఫారెన్ నుంచి రాగానే హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేసి ఏపీకి తరలించారు. సో ఇప్పుడు అతని కేసు కూడా పొనవోలు సుధాకర్ రెడ్డి హ్యాండిల్ చేసుకోబోతున్నారట, ఆయనే వాదిస్తారట. మొత్తం మీద అరెస్ట్ అయింది మాత్రం, జైలుకు వెళ్ళొచ్చింది మాత్రం చాలా తక్కువ మంది. వాళ్ళలో కాకాణి గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి కూడా ఉన్నారు, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంకా జైల్లోనే ఉన్నారనుకోండి. సో అయితే ఇంకా ఎక్కువ మంది ఉంది, లిస్ట్ అంతా కూడా చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, అలాగే జనసేన పార్టీ క్యాడర్ కావచ్చు, చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు ఎవరి అంటే, కొడాలి నాని అరెస్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దానికి సంబంధించిన డెవలప్మెంట్ జరుగుతోంది అని చెప్పేసి. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ని ఏ స్థాయిలో దూషించారో అది మనం అంతా కూడా విన్నాం. అసలు అనరాని మాటలు, మీడియా ముందు మాట్లాడుకోవడని మాటలు, లకారాలు కూడా వాడారు. సో ఆయన బియ్యంకి సంబంధించి, రేషన్ బియ్యానికి సంబంధించి విదేశాలకి ఎగుమతి చేసుకున్నారు. ప్రజలకి అందాల్సిన రేషన్ బియ్యాన్ని దొడ్డిదారిన విదేశాలకి తరలించి అమ్ముకున్నారు, సొమ్ము చేసుకున్నారని చెప్పేసి కూడా మనం విన్నాం. అలాగే ఆయన ఆక్వా ఫుడ్స్కి సంబంధించి ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో అవి కూడా నిబంధనలకి వ్యతిరేకంగా నడుపుతున్నారని చెప్పేసి కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. సో వీటన్నిటిని ఎప్పుడు తేల్చేది, మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని జైలుకి ఎప్పుడు పంపించేది అని చెప్పేసి అటు జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా రెడ్ బుక్ గురించి లోకేష్ని ప్రశ్నిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. అలాగే మరొక నేత, ఈ రేషన్ బియ్యం మాట వచ్చింది కాబట్టి పేర్ని నాని. ఇక కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న టైంలో పేర్ని నానికి సంబంధించి బందర్లో
ఏవైతే గోడౌన్స్ ఉన్నాయో ఆ గోడౌన్లలో రేషన్ బియ్యాన్ని నిల్వ చేసేందుకు వాళ్ళు ఏర్పాట్లు చేశారు. అయితే ఆ రేషన్ బియ్యం గోడౌన్లలో నిల్వ చేసి దొడ్డిదారిని వెళ్ళిపోయినాయి. మరి దానికి సంబంధించి ఒక కేసు నడుస్తుంది. అది ఎంతవరకు నడుస్తుంది, ఎంతవరకు వచ్చింది అనేది కూడా లోకేష్కి ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలు. మరొక నేత ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక రోజా. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడు కూడా రోజాని చూస్తే ఒక రకమైన కసి. ఎందుకంటే ఆవిడ ఎన్ని మాటలు మాట్లాడింది, అటు నారా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళని, ఒక మహిళ ఉండి కూడా నారా భువనేశ్వరీదేవి గారిని అలాగే బ్రాహ్మణిని కూడా నానా మాటలు మాట్లాడారు. అవినీతి ఆరోపణలు వాళ్ళకు కూడా అంటించారు, ఆడవాళ్ళకు కూడా అంటించారు. కానీ ఎక్కడా కూడా వైసీపీ నిరూపించిన దాఖలాలు అయితే లేవు. కేవలం కేసులు పెట్టి చంద్రబాబు నాయుడిని మాత్రమే జైలుకు పంపించారు. ఆ జైలుకు పంపించిన టైంలో రోజా టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా రోజాని జైలుకు పంపించాల్సిందే. రెడ్ బుక్ని ఓపెన్ చేసి ఆవిడ్ని జైలుకు పంపించినప్పుడు మేము కూడా సంబరాలు చేసుకోవాలి, టపాకాయలు కాల్చాలి, స్వీట్లు పంచుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రోజా విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఎంత నీచంగా మాట్లాడారంటే, కళ్ళల్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్, గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పేసి దరిద్రంగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ విషయంలో. సో ఇంకొక మహిళా నేత ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ రోజా విషయం ఇంకోటి కూడా చెప్పుకోవాలి. ఆవిడ క్రీడా శాఖ మంత్రి, యువజన శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మరి ఋషికొండ మీద బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చింది ఆవిడే పర్యాటక శాఖ మంత్రిగా. ఏవైతే అంతకు ముందున్న బిల్డింగ్స్ కూల్చివేయడానికి, కొత్త బిల్డింగ్స్ కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే మరోవైపు చూసుకుంటే యువజన శాఖ మంత్రిగా, క్రీడా శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆడుదాం ఆంధ్ర నిర్వహించి 150 కోట్ల వరకు గల్లంతు చేశారని చెప్పేసి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విజిలెన్స్ విచారణ జరిపించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఇంకొక విషయం ఏంటంటే, తిరుమలలో దర్శనాలు. ఆవిడ ప్రతి వారం దర్శనానికి వెళ్ళేవాళ్ళు. ఇక పండుగలుంటే మరో దర్శనం ఎక్స్ట్రా. వెళ్ళినప్పుడు కూడా ఆవిడతోటి ఒక 40-50 మందిని గుంపును వేసుకుని వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరికీ దర్శనాలు చేయించి ఆ దర్శనం టికెట్ల మీద డబ్బులంతా కూడా ఈవిడే తీసుకునేవాళ్ళు. మంత్రి హోదాలో మరి చాలా మందిని తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరిమితికి మించి కూడా తీసుకువెళ్ళారు. సో ఎంతవరకు పరిమితి ఉంటుందో అంతవరకు తీసుకువెళ్ళొచ్చు. వారం వారం మీరు వెళ్తారా, రోజు వెళ్తారా, మీకు ఓపిక ఉంటే తీసుకువెళ్తారు. కానీ చేసేది ఏమి లేదు. ఆ కోటాకి మించి కూడా తీసుకువెళ్ళారు రోజా అని చెప్పేసి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. ఆవిడ ఆ కోటాలో అలాగ తీసుకువెళ్ళి వాళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చాలా ఆస్తులే కొనుగోలు చేశారు, ఖరీదైన కార్లు కూడా కొన్నారు తన కొడుకు కోసం అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. మరి వాటన్నిటి మీద విచారణ జరిపించాలి. మరి మొన్న ఈ మధ్య కొంతమంది నాయకుల్ని ఎవరైతే అరెస్టు చేశారో, అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేసినప్పుడు మరి ఆయన ఆస్తుల్ని అటాచ్ చేసింది కోర్టు. మరి రోజాని కూడా అరెస్టు చేసి ఆవిడ సంపాదించిన ఆస్తులు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అటాచ్ చేయాలి అని చెప్పేసి కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అంతా కూడా కోరుకుంటున్నారు. ఇక మరో మహిళా నేత చూసుకుంటే వైసీపీలో ఆవిడే విడుదల రజని. ఆవిడ చిలకలూరుపేటలో మొట్టమొదటిసారి గెలవటమే ఒక ప్రభంజనం అని అనుకుంటే, ఆ తర్వాత ఆవిడకి 2వ టర్మ్లో మంత్రి పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. వైద్య శాఖ మంత్రిగా ఆవిడ ఎన్ని కుంభకోణాలు చేశారనేది బయటకు తీయాలనే డిమాండ్ ఇంకొక పక్కన ఉంది. అది ఇంకా బయటికి రాలేదు. బయటకు వచ్చిన వ్యవహారం ఏంటంటే, జగనన్న కాలనీల కోసం భూసేకరణ జరిగినప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో మొత్తం అంతా పేదల దగ్గర నుంచి ఎక్కడెక్కడైతే భూమి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు మార్క్ చేసుకుంటారో అది ముందుగానే ఆవిడ గ్రహించి అక్కడ భూమిని ముందుగానే తక్కువ రేటుకి కొనుగోలు చేసి తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్ముకున్నారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటి మీద రైతులు కూడా ఆవిడ మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి, ఆవిడ ఎక్కువ డబ్బులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపించారు. ఇది ఇలా ఉంటే ఆవిడ చేసిన మరో అక్రమం ఏంటంటే, బాలాజీ స్టోన్ క్రషర్స్ అని చెప్పేసి ఒక స్టోన్ క్రషర్ యాజమాన్యం దగ్గర నుంచి ఆవిడ 2.5 కోట్లు బెదిరించి అక్రమాలకి పాల్పడుతున్నారు, మీరు పరిమితికి మించి ఎక్కువ తవ్వేశారు, మీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి బెదిరించి 2.5 కోట్లు వసూలు చేసుకున్నారని చెప్పేసి కూడా ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఇదంతా కూడా మొత్తం ఇవన్నీ బయటికి తీయాలని చెప్పేసి అటు జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు అభిమానులు మాత్రం చిలకలూరుపేటలో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరొక నేత ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్. ఈయన ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ మీదకి ఒంటికాల మీద దూకుతూ ఉండేవాళ్ళు. ఈయన సెంటా అరపర్సెంటా అని చెప్పేసి అసెంబ్లీలో కూడా ఎద్దేవా చేసిన సందర్భాన్ని ఎవరూ మర్చిపోలేరు. పైగా ఈయన కూడా క్వాడ్జి కేసుల విషయంలో ఈయనకు కూడా ఆ భాగం ఉందని చెప్పేసి, అంటే క్వాడ్జి తవ్వకాల విషయంలో ఈయనకి కూడా భాగం ఉంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. పైగా ఈయన క్రికెట్ బెట్టింగులకు సంబంధించి కూడా బెట్టింగ్ బంగారాజు అని చెప్పి ఈయనకి నిక్నేమ్ పెట్టారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా. సో ఈయనకి క్రికెట్ బెట్టింగుల విషయంలో కూడా అంటే ఈయన ప్రమేయం ఉంది అని చెప్పేసి ఎంక్వైరీ వేయాలని చెప్పేసి డిమాండ్ ఉంది. అలాగే మరొక నేత ఈ మధ్య జైలుకు వెళ్ళొచ్చి విడుదలయ్యారు, కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈయన అసలు ఎందుకు వదిలిపెట్టారు? మొత్తం ఆరోపణలు ఈయన మీద క్వాడ్జీ తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటినీ నిరూపించి ఆయన్ని శాశ్వతంగా జైలుకు పంపించాలి. ఆయన మరొకసారి అసలు సర్వేపల్లి నియోజకవర్గం నుంచే కాదు, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా అనర్హత వేటు ఆయన మీద పడేలాగా, రాజ్యాంగం ప్రకారం అనర్హత వేటే పడేలాగా చూడాలి అని చెప్పేసి ఆయన మీద పెద్ద డిమాండే ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి. ఇక ఈ మధ్య కాలంలో కొవ్వూరు ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద కూడా ఆయన నీచమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఖచ్చితంగా ఆడవాళ్ల మీద ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి రెడ్ బుక్ ఈ విషయంలో ఓపెన్ అప్ అవ్వాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రెడ్ బుక్ని ఇంతటి స్థాయిలో యాక్టివ్గా ఎందుకు తీసుకురాలేదు, కేవలం 3 పేజీలు మాత్రమే అయినాయి అని చెప్పేసి లోకేషే చెప్తున్నారు. ఎందుకని మిగతా వాళ్ళ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు? ఎక్కడ రెడ్ బుక్ ఇంకా పని చేయదా అనే అంటే ఒక రకమైన ఆలోచన రావటం సహజమే. కానీ ఎందుకు ఆ స్థాయిలో తీసుకురాలేదంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకున్న దాఖలాలు అయితే లేవు. గ్రామాల నుంచి పట్టణాలకి, పట్టణాల నుంచి హైవేలకి కనెక్ట్ అయ్యే రోడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గోతులమయం, గుంతలమయం అయిపోయాయి. కానీ వాటిని ఎక్కడా కూడా రీకన్స్ట్రక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు వాటన్నిటినీ పట్టించుకొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త కూడా ఇక్కడ ఇటువైపు అసలు ఏపీ వైపు చూసిన దాఖలా లేవని చెప్పాలి, పూర్తిగా లేవని చెప్పాలి. పైగా ఉన్న పారిశ్రామికవేత్తలు గల్లా జయదేవ్ లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టి తరిమేస్తే ఆయన తెలంగాణ వచ్చి 9,000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు పెట్టారు. సో పైగా ఇంకా ఇక్కడ ఉన్న లూలు మాల్ని కూడా గతంలో తరిమేసిన సందర్భాన్ని మనం చూసాం. కియా వాళ్ళని కూడా బెదిరించిన సందర్భాల్ని మనం చూసాం. సో ఇన్ని జరిగినాయి కాబట్టి మళ్ళీ ఏపీ వైపు పరిశ్రమలు పెట్టాలన్నా, పారిశ్రామికవేత్తలు అసలు ఏపీ వైపు చూడాలన్నా ఒక భరోసా కల్పించాలి. కాబట్టి వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని కలిగించి ఏపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం కూటమి సర్కారు చేసింది. దానికి ఫలితమే ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడులు, లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పాలి. పెట్టుబడులు అని చెప్పడం కన్నా లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పాలి. డేటా సెంటర్ విషయంలో కూడా వైసీపీ ఎంతటి రాద్ధాంతం చేసిందో మనం చూసాం. అలాగే ఇప్పుడు కాగ్నిజెంట్ రాబోతోంది. ఇక భవిష్యత్తులో ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నానికి రాబోతున్నాయి అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అసలు విశాఖపట్నాన్ని డేటా హబ్గా మార్చబోతున్నారు. ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నం ఎదగబోతోందని కూడా భవిష్యత్తులో మనం చూస్తున్నాం. అలాగే మరొక అంశం కూడా, ఇక్కడ అనకాపల్లికి ఆర్సెలార్ మిత్తల్ అని చెప్పేసి ఒక పెద్ద స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని కూడా గాడిని పెడుతుంది ప్రభుత్వం, కూటమి సర్కారు. అందుకే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్ల రూపాయల నిధులు కూడా మంజూరు చేయించింది కేంద్రం నుంచి. సో అలాగే అటు రాయలసీమ వైపు కూడా కియాతో పాటుగా ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి అని చెప్పి మనం విన్నాం. ఇక నెల్లూరు శ్రీ సిటీ కూడా ఇంకా డెవలప్ కాబోతోంది. ఇంకా కొన్ని భూముల్ని ప్రజల దగ్గర నుంచి సేకరించి కంపెనీలకి ఇవ్వబోతున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు రాబోతున్నాయి, పెట్టుబడులు పెట్టబోతున్నాయి అని చెప్పేసి మనం వింటున్నాం. అయితే కూటమి సర్కారు ఎక్కడా కూడా ఆ కంపెనీల పేర్లు వాళ్ళు వచ్చి గ్రౌండ్ అయ్యేంత వరకు కూడా, అంటే పెట్టుబడి పెట్టి ఎంఓయూ కుదుర్చుకొని పెట్టుబడి పెట్టేంత వరకు కూడా బయట పెట్టడం లేదు. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళందరికీ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళ మీద అయితే కోర్టులకి కంప్లైంట్ చేయటం, కోర్టుల్లో కేసులు వేయటం, లేదా ఆ కంపెనీలకే ఏపీలో పెట్టుబడులు పెడితే మీకు సౌకర్యవంతంగా ఉండదు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి వాళ్ళని బెదిరించడం, ఇలాంటి పనులు చేస్తోంది. అందుకని చెప్పేసి రేపొచ్చి గ్రౌండింగ్ అవుతారు, కంపెనీ ఇక పెట్టుబడి పెట్టడానికి ముహూర్తం పెట్టుకుంది అని చెప్పి ఫిక్స్ అయిన తర్వాతే ఆ డీటెయిల్స్ బయట పెడుతోంది కూటమి సర్కారు. సో కాబట్టి ఇన్ని అడ్డంకులు ఉండబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం, ఆవశ్యకత రెండు ఇటు కూటమి సర్కారు మీద ఉండబట్టే రెడ్ బుక్ కాస్త ఆలస్యమైంది అని చెప్పేసి మనం చూస్తున్నాం. అంతేకాని ఎక్కడా కూడా అన్యాయాలు చేసిన వాళ్ళని, అక్రమాలు చేసిన వాళ్ళని, లేదా దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళని, అవినీతి పరుల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పేసి అటు నారా లోకేష్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా ఇటు జనసేన పార్టీ కావచ్చు భరోసా అయితే ఇస్తున్నారు.
అలాగే ముఖ్యంగా అవినీతి అక్రమాలు చేసిన అధికారులను కూడా ఎక్కడ వదిలిపెట్టమని చెప్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే సంజీవ్ కావచ్చు, వీళ్ళంతా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. కాంతిరాణ టాటా కావచ్చు, లేకపోతే విశాల్ గున్ని కావచ్చు, వీళ్ళంతా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాలి. కాబట్టి ఎక్కడా కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. రెడ్ బుక్ విషయంలో ఖచ్చితంగా రెడ్ బుక్ తన పని తాను చేసుకుని వెళుతుంది, ఖచ్చితంగా అక్రమార్కుల్ని శిక్షిస్తుంది అని చెప్పేసి లోకేష్ చెప్పిన మాటల్ని విశ్వసించవచ్చు అని చెప్పేసి చాలామంది పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. చూద్దాం మరి లోకేష్ రెడ్ బుక్ని ఎలా ముందుకు నడిపిస్తారు, అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేసిన వాళ్ళని కటకటాల్లోకి ఎప్పుడు పంపిస్తారు అనేది వేచి చూద్దాం. థ్యాంక్ యూ.